ఏపీకి అమిత్ షా వస్తున్నారు. రేపు డిన్నర్ పార్టీ అనుకుంటాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో. సో ఈ డిన్నర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కేసుల ఇష్యూ తెర మీద వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆపరేషన్ బిరడా సౌత్ 6 2018 to 2030 అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ 6 పార్టీలు వేసే దాంట్లో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ 2018లోనే వేసేయడానికి ప్రయత్నించారు, కాకావికలు చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మా ఐవీఆర్ కృష్ణారావు గారు, గోపాలకృష్ణ ద్వివేది గారు ఎంతమంది అందరూ వచ్చేసారు కదా, ఆ రోజు సహకరించారు కదా. సహకరించలేదా పోనే, సరే వాళ్ళకి వదిలిపెడుతున్నాం. అందుకని ఏ విధంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. తర్వాత 2019లో ఆ పార్టీని కలిపి నేను కూడా పెద్దలు ఒక మాట్లాడారు, ఇక దీన్ని కలిపేసి బీజేపీలో కలిపేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారి ఐడియాలజీ ఉన్న వాళ్ళ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్మాణం గుత్సాయం చేయటం వల్ల నిలబడగలిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు, లేకపోతే పార్టీని ఎప్పుడూ వేసేసేవారు వీళ్ళు. సమస్య లేదు. ఫస్ట్ కట్ థ్రోట్ కాంపిటీషన్ అండి, సమస్య లేదు దాంట్లో. ఇవాళ అలాంటిది ఆయన నిలబడతాం, అని అరెస్ట్ చేయటం, నరకయాత్ర పెట్టించింది అమిత్ షా గారు. ఏంటో ఆశ్చర్యంగా ఉంటుంది రాజకీయాల్లో శాస్త్రశక్తులు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు అమిత్ షా గారికి తెలియకుండా జరిగిందంటే చెవిలో చెవిలో పూలు పెట్టుకున్నావా? కంపల్షన్. నేను చెప్తున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యం ఉందా? పోనీ 53 రోజులు జైల్లో పెడతారా కేంద్రం చెప్పకుండా? అది ఎలా కేసు ఎక్కడి నుంచి ఎక్కడ సరే ఆలోచిద్దాం. ఇవాళ ఆయన ఏం చేశారు? ఏళ్ళు పక్కన పెడతానికి ఆయన పిలిచారు జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఎన్ని చేశారండి, మామూలు కాదు. ఆఖరికి జైల్లో పెట్టి స్టేజ్ మేనేజ్ షో లాగా మనుషులు రావటం, ఇవన్నీ చేయటం మొత్తం అద్భుతమైన ప్రణాళిక, మామూలు ప్రణాళిక కాదు. ఇవాళ ఆ పార్టీని ఫినిష్ చేసే దాంట్లో ఇవాళ బలిపశు అవుతారంటే చంద్రబాబు గారి ఇష్టం. ఎందుకంటున్నానంటే రేపొద్దున్న 2027 కూడా వారే కొనసాగితే, రేపొద్దున వాళ్ళు ఆల్రెడీ మతాన్ని తీసుకొని వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి చిచ్చు పెట్టి రాష్ట్రంలో పెడతానికి జిల్లాల వారి తీసుకొచ్చి మీకు కనపడలేదా అండి? మీరు సరే కేజ్రీవాల్ గారు మిగతా చూసి దేన్నో ఆల్టర్నేటివ్ అని మీరు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుంది. మీరు ఆలోచించి కూర్చోమనండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు కూడా తక్కువ కాదు. వాళ్ళు 8 ఎంపీలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారికి ఉన్న సాపత్యం ఏంటంటే, అమిత్ షా గారిని జైలు వేయించింది అహ్మద్ పటేల్ గారు. సేమ్ జైల్లో ముఖ్యమంత్రి మిత్రుడు, సేమ్ హోంశాఖ జైలు శాఖ మంత్రి ఉన్నారు. 2 రోజులు జైలు వేశారు. దాన్ని సూపర్వైజర్ కూడా చేశారు. నిజంగా చెప్పాలంటే అమిత్ షా గారిని బాధ పెట్టారు. ఆయన తప్పు చేశారు లేదంటే ఎంటైర్ డిఫరెంట్ అండి. కానీ కక్ష సాధింపు చర్యల కింద ఆయన నానాహింస పెట్టిన మాట ఆ రోజు వాస్తవం నాకు అనిపించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే చేశాను ఏం చెప్పారు ఎవరు? గులాం నబీ ఆజాద్ గారు. ఏమైనా మా పార్టీలో ఉంటే జైలుకి వెళ్ళాడు, మీ పార్టీలో ఏమైనా జైలుకి వెళ్ళిపోతాడా? నానాహింస పెట్టి 15-16 నెలలు జైలు పడదపుతారు తీసుకెళ్ళి. ఇద్దరు సాపచ్చి, ఇద్దరికి సోనియా గాంధీ శక్తులు, ఇద్దరికి రాజీవ్ గాంధీ శక్తులు, రాహుల్ గాంధీ శక్తులు, ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళ అత్యంత విశ్వాసపాత్రమైన మనిషిగా మొత్తం ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాకు ఉన్నారు. ఒకే ఒక బలహీన క్షణంలో వర్షం ఆయన కోపం వచ్చి మరి దాన్ని ఏమంటారండి, పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది కేంద్రమైన వేశారు. తర్వాత వెళ్ళి అమిత్ షా గారిని అక్కడ తిరుపతి గేట్వేలో కలవటం, దస్తగిరి గారి కేసు వివేకానంద రెడ్డి గారికి బయట బయ్యమని వచ్చేయటం, ఈయన ఉక్కిరి బిక్కిరి అయిపోవటం, అది జరిగింది. వేరే వాళ్ళిద్దరినే బాధిస్తుంది ఆయనే, కేంద్రంలో ఆదాని గారు అండ్ కంపెనీ. ఇవాళ దయచేసి ఇవాళ అయితే రేపొద్దున్న జగన్ గారి పార్టీని కూడా ఫినిష్ చేస్తారు. 6గురిలో బీఆర్ఎస్, తెలుగుదేశం, వైకాపా, ఏఐడిఎంకే, డిఎంకే, జనతాదళ్ కాళ్ళు మొక్కి అక్కడ నిలబడాలి, పార్టీ కలుపుకోవాలి, లేదంటే ఫినిష్. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిందండి దాంట్లో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటారు. ఎప్పుడు వాళ్ళు స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఓట్లు ఇచ్చి వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే చంద్రబాబు గారు 5 ఏళ్ళు మొత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ ఉందా? ఎందుకంటే వాళ్ళు పెట్టుకుని కూర్చుంటారు. లేకపోతే చంద్రబాబు బలపడుతుంది, ఎప్పుడు పక్కలో బల్లం పెట్టుకుని రెడీకి పెట్టుకుని కులుపుతూ ఉండాలి. వీళ్ళందరూ వెళ్ళి మా పాహిమాం గుజరాతీ పాదుషాలు పాతిమాం మీ కాలు మొక్కుతాం, బానిసలం మేము తెలుగు జాతి నుంచి వచ్చాం సార్ అని వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళ కోరికే.